హాయ్ ఫ్రెండ్స్. సో మనకు ఇన్షాట్ యాప్ నుంచి అదిరిపోయి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నేనైతే కనుక అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అప్డేట్ అయితే కనుక ఇన్షాట్ నుంచి అయితే వస్తుందనేసి. సో ఈ అప్డేట్ కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అయితే కనుక యూజ్ అవుతూ ఉంటుంది. సో నాకైతే కనుక డైలీ ఖచ్చితంగా ఒకసారైనా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ అప్డేట్ ఏంటంటే కనుక మన ఇమేజెస్ పై ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక ఏదైనా మన ఇమేజ్ పైన ఏదైనా రిమూవ్ చేయాలంటే కనుక మనం థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేసేవాళ్ళం ఇంతనుపు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్షాట్ లోనే మన ఫోటో మీద ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అది కూడా. సో ఎలా ఏంటిదని మొత్తం కూడా వీళ్ళు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ ఇన్షాట్ యాప్ ని కనుక అప్డేట్ చేసుకోండి. సో ఇన్షాట్ యాప్ ని ప్లే స్టోర్ లో అప్డేట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇన్షాట్ యాప్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ గా ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే కనుక అన్వాంటెడ్ గా ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇది ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇలా ఎగ్జాంపుల్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇందులో మీకు ఏదైనా అన్వాంటెడ్ గా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పక్కన మనిషి ఉన్నారనుకోండి మనకి ఎక్స్ట్రా, దాన్ని రిమూవ్ చేయాలన్నా కానీ డైరెక్ట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ కింద ఆప్షన్స్ లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రిమూవ్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇన్హాన్స్ పక్కన. సో ఈ రిమూవ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా రిమూవ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు బేసిక్ అనేసి ఉంది, అదేవిధంగా అడ్వాన్స్ అనేసి ఉంది. బేసిక్ అంటేనేమో మనం మామూలుగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వాన్స్ అనేసి ఉంది కదా, మనం డైరెక్ట్ గా ఏఐ తోటి ఆటోమేటిక్ గా అదే తీసేసుకొని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ ఉంది కదా, ఈ అడ్వాన్స్ ని క్లిక్ చేసుకున్నాను నేనైతే కనుక. సో ఇలా అడ్వాన్స్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఏఐ అనేసి ఉంది చూడండి ఇక్కడ. సో ఈ ఏఐ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఆ ఏఐ ఆటోమేటిక్ గా ఫైండ్ అవుట్ చేస్తుంది మన ఫోటోలో ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో చూడండి డిటెక్ట్ చేస్తుంది చూడండి. సో చూడండి ఇలా మనకు డిటెక్ట్ చేసేసి ఇలా చూడండి మార్కింగ్ ఇచ్చేసింది 2 లైన్లో చూడండి ఇక్కడ. సో ఈ అమ్మాయి ఫోటోకి ఒక మార్కింగ్ ఇచ్చింది, అదేవిధంగా అబ్బాయి ఫోటోకి ఒక మార్కింగ్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏది రిమూవ్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అబ్బాయిది అనుకోండి. సో అబ్బాయి ఫోటో సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్ ఇలా ఆ అబ్బాయి ఫోటో మొత్తం చూడండి ఇలా కలర్ అనేది అప్లై అయిపోయింది చూడండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్నాక కింద మనకు రిమూవ్ అనేసి ఉంది కదా, ఆ రిమూవ్ మీద ట్యాప్ చేయగానే చూడండి మనకు ఆటోమేటిక్ ఇలా అప్లోడింగ్ అనేసి చూడండి ఈ విధంగా పడతా ఉంటుంది చూడండి ఇక్కడ. సో మ్యాజిక్ ఎరేజింగ్ అనేసి ఈ విధంగా ఆప్షన్ పడేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ వరకు మాత్రమే చూడండి ఎంత నీట్గా అయితే కనుక పర్ఫెక్ట్ గా ఎరేజ్ అయిపోయింది చూడండి. సో చూసారా గైస్, ఈ విధంగా మనం అయితే కనుక చాలా ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఈ పక్కన ఉన్న ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఈ ఆప్షన్స్ ఏంటంటే కనుక సో నేను ఇంకొక ఫోటో యాడ్ చేసి మీకు చూపిస్తా చూడండి. సో నేను ఇంకొక ఫోటో కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసుకొని సేమ్ రిమూవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు అడ్వాన్స్ లోనే ఇక్కడ పక్కన మనకు బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ తోటి ఏదైనా చిన్నవి ఉన్నాయి అనుకోండి రిమూవ్ చేయడానికి, సో వాటిని ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఇలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా రిమూవ్ చేసుకుంటే కనుక డైరెక్ట్ గా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. ఇక చూడండి ఎట్లా ఈజీగా ఎట్లయితే చూడండి ఆ ఫ్లవర్స్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయినాయి. మీకు ప్రివ్యూ చూపిస్తా చూడండి ఇక్కడ. సో చూసారు కదా ఈ విధంగా ఉన్న చూడండి ఇలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా దీని అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు బేసిక్ ఉంది కదా, సో బేసిక్ కూడా సేమ్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఇదేమో మనము ఏదైతే రిమూవ్ చేయాలి, సో ఎగ్జాంపుల్ ఇక్కడ రిమూవ్ చేయాలనుకోండి ఈ కిందది చూడండి ఇలా ఈజీగా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా రిమూవ్ చేసుకుంటే ఆ పార్ట్ వరకు ఇలా రిమూవ్ అయిపోతుంది. పక్కన బ్రష్ ఉంది కదా, సో ఈ బ్రష్ ఏంటంటే కనుక మనకు అదొద్దు అనుకోండి చూడండి. సో మళ్ళీ కావాలంటే చూడండి ఇలా ఎరేజ్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. సో రిమూవ్ చేయాలనుకుంటే చూడండి. సో చూసాను ఇది పర్ఫెక్ట్గా అయితే కనుక బాగా వర్క్ అవుతుంది. సో నాకైతే కనుక చాలా బాగా అవుతుంది. నేను దీనికోసం ఇన్ని రోజులు వేరే యాప్స్ కానీ వేరే సైట్ కానీ యూజ్ చేసేవాడిని. సో ఇప్పుడు నాకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఎలాంటి వాటర్ మార్క్స్ ఉన్నా సరే ఏదైనా వేరే వాళ్ళ లోగోలు ఉన్నా కానీ ఇలా చాలా ఈజీగా అయితే కనుక మనం రిమూవ్ చేసి మనం ఏదైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.